నడుపుతాడు. కాబట్టి ధైర్యం వహించాలి సంఘం ఎప్పుడు కూడా, ధైర్యం వహించాలి, బలాభివృద్ధి నొందాలి, వాక్యాన్ని బట్టి ముందుకు సాగాలి, వాక్యం మీదే ఆధారపడాలి, సంఘమంతా ఐక్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అందరూ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి సంసిద్ధత వ్యక్తం చేయాలి. అలాంటి భావజాలం మనందరి హృదయాలలోనికి రావాలి. అక్కడ ఏమంటాడంటే వారి కోపము వేండ్రమైనది, అది ఉండకూడదు. అది వారి కోపం ఎలాంటిదట? వేండ్రమైనది. వారి ఉగ్రతయు కఠినమైనది, అది శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను అన్నాడు. అని ఎంత ప్రమాదమో చూడండి. కోపం, వారి కోపం ఎలాంటిదట? వేండ్రమైనది. సూర్యుడు అస్తమించి